హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో లాంగ్ వీడియో పెట్టి చాలా డేస్ అవుతుంది. సో ఇదైతే మా యానివర్సరీ సెలబ్రేషన్ వ్లాగ్ అనమాట. సో మేమైతే యానివర్సరీకి క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్ చేసుకోవాలి అనుకున్నాము. యాక్చువల్లీ ఇది ఎక్కడో బీచ్లో అలా చేసుకోవాలి, బట్ మనకి టైం లేదు, అక్కడికి వెళ్ళే వీల్లేదు. కాబట్టి మేము ఇంట్లోనే ఇలా సెటప్ చేసేసుకున్నాము. సో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, క్యాండిల్స్, రోజ్ ఫ్లవర్స్తో ఇలా అయితే టేబుల్ని డెకరేట్ చేసేసుకున్నాము. నాకైతే చాలా చాలా నచ్చింది. యాక్చువల్లీ క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది ఏ ఉమెన్కి కానీ గర్ల్కి కానీ ఒక చిన్న ఫ్యాంటసీ. సో నాకైతే అది ఈ యానివర్సరీకి తీరిపోయింది. నేనైతే చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను మొత్తం సెటప్ చూసి. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్తో టేబుల్ అయితే నింపేశాము. ఐ కంప్లీట్ సెటప్ ఫర్ క్యాండిల్ లైట్ డిన్నర్. నాకైతే చాలా పర్ఫెక్ట్ వచ్చింది అనిపించింది. అండ్ ఎంతైనా బయటికి వెళ్ళి అలా చేసుకునే బదులు ఇంట్లో మన ఓన్ హ్యాండ్స్తో ఇలా డెకరేషన్ చేసుకొని అలా కాసేపు ఇంట్లో టైం స్పెండ్ చేసి చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇక్కడైతే మేము విషెస్ చెప్పుకున్నాము. అండ్ మిత్తుబాబు అయితే చాలా ఎక్సైటెడ్ ఉంది. ఫస్ట్ యాక్చువల్లీ అది కేక్ అడిగింది, అమ్మ కేక్ ఇక్కడ అని. బట్ నో, ఫస్ట్ డిన్నర్ అని చెప్పాము. సో మేమైతే డిన్నర్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ నేను ఫుడ్ ఐటమ్స్ చెప్తాను, లైక్ చికెన్ బిర్యానీ అండ్ పన్నీర్ మెజెస్టిక్స్, అపోలో ఫిష్ అండ్ మెది చమన్ కర్రీ విత్ నాన్స్. సో మేమైతే ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ తెచ్చేసుకున్నాము. అంతా బాగుంది, బట్ మ్యూజిక్ ఒకటి మిస్ అయింది అనిపించింది. సో వెంటనే ఫోన్ తీసుకొని అలా ఒక సాంగ్ యాడ్ చేసేసుకొని అలా ప్రశాంతంగా తినుకుంటూ ఉన్నాము. మాకైతే ఫుడ్ టేస్ట్ కూడా చాలా నచ్చింది. అండ్ ఆ సెటప్లో తినడం ఇంకా చాలా నచ్చింది. చాలా బాగుంది ఫీల్ కూడా. సో మిగతా పాప ఇంకా అక్కడ నుంచి లేసి వెళ్ళిపోయి ఫోన్ చూసేసుకుంటుంది. సో ఇంకా మేమిద్దరం మా టైంని స్పెండ్ చేసాము అలా చిన్న కబుర్లు చెప్పుకుంటూ. అండ్ ఇంకా తెలియదు, ఇద్దరం ఉన్నప్పుడు ఏదో ఒక అలా మాటలు వచ్చేస్తూ ఉంటాయి. సో అలా ముచ్చట్లు చెప్పేస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఇలా చేసుకున్నాం అలా చేసుకున్నాం అని చెప్పి మాట్లాడుకుంటూ మాకైతే చాలా నచ్చింది. అండ్ అలా అప్పుడప్పుడు మా ఆయన అలా చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటుంది. యాక్చువల్లీ బయట చాలా చలిగా ఉంది, బట్ ఎలాగైనా ఇది సక్సెస్ చేయాలి అని చెప్పి చలిలో అయినా కూడా బయటే కూర్చున్నాం మేము. అండ్ అనుకున్నట్టే సెటప్ కానీ ఫుడ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మాకైతే చాలా నచ్చింది. అండ్ దెన్ కేక్ కటింగ్కి వచ్చేసాము. యానివర్సరీ అన్నప్పుడు కేక్ కటింగ్ ఉండాలి కదా. యాక్చువల్లీ మాకు ఇంట్రెస్ట్ లేదు, మిత్తి పాప కోసం మేము తీసుకొచ్చాము. అండ్ చిన్నగా అలా కేక్ సెటప్ చేసేసుకొని కేక్ కటింగ్ చేసేసుకున్నాము. మిత్తు పాప అయితే చాలా ఎక్సైటెడ్ ఉంది. అది తనకి సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మేము ఇంకా ఇలా డిఫరెంట్గా సెలబ్రేషన్ అమ్మ చాలా బాగుంది అని చెప్తూ ఉండి అండ్ అలా కేక్ కట్ చేసి ఒకరొకరు తినిపించేసుకొని అలా అయితే మేము యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ దిస్ ఈజ్ అవర్ 8th యానివర్సరీ, బట్ లేట్ పోస్ట్. మా యానివర్సరీ అయితే December 12th, బట్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో ఇంత చేసుకున్నాక ఒక చిన్న స్టెప్ అయితే వేయాలి కదా. సో అలా మేము ఒక చిన్న ఫ్యామిలీ డ్యాన్స్ అయితే వేసాము. అండ్ మిత్తుపాప కేక్ తింటూనే ఉంది. ఆ తర్వాత మిత్తుపాపకి ఇలా స్నో వేయడం అనేది చాలా ఇష్టం. తను ఎప్పటి నుంచో అడుగుతుంది, బట్ మేము ఎప్పుడూ కొనివ్వలేదు. సో దిస్ ఇస్ ద టైం అని చెప్పి మేము తీసుకున్నాము. తను ఫేస్ చూడండి. సో అలా కాసేపు ఇంకా స్నోతో ఆడుకొని చిన్నగా ఫొటోస్ తీసుకొని సో ఇలా అయితే మేము యానివర్సరీని ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.